జ్ఞానేనరంశమత కర్కశ తర్కతంత్రే సింహాంశమేకమపి తద్విధం సమర్చ్య తేన స్వయం తదభవద్గురురాజయోగాత్ శ్రీమండలేక గురుమండనమాశ్రితోహం. పరీక్షణ్ మహారాజు సుఖయోగీంద్రుడి వలన భాగవత తత్వం వింటున్నారు. క్రమంగా సాక్షాత్తు శృతులు, శృత్యుభవాని దేవతలు పరమాత్మని స్వయంగా మేలుకొల్పడం కోసమని, పరమాత్మ యొక్క తత్వాన్ని శృతులకు తెలిసినట్టుగా ఇంకెవరికి తెలియదు కాబట్టి ఎవరు చెప్పినా శృతుల ద్వారానే పరమాత్మ స్వరూపాన్ని చెప్పాలి కానీ స్వతంత్రంగా ఎవరు చెప్పలేరు, ఎవరికి తెలియదు కూడాను, ఉపయోగం లేదు కూడాను. అలాంటి శృతులే స్వయంగా మేల్కొల్పు అనేటటువంటి వ్యాజ్యంతో పరమాత్మతత్వాన్ని బోధించాయి. దానికి శృతిగీతులు అనే ఘట్టం భాగవతంలో దశమస్కంధం చివరిలో సుప్రసిద్ధమైనటువంటి విషయం. ఆ సందర్భంగా పరీక్షణ్ మహారాజు గారు సుఖయోగీంద్రుడి వలన పరమాత్మ స్వరూపాన్ని వింటూ, సుఖయోగీంద్ర, తమరు చెప్పినటువంటి శృతిగీతలలో పరమాత్మ పంచకోశ స్వరూపంగా మారిపోతున్నారు అనే మాట మీరు చెప్పగా విన్నాను. నేను నాకు ఆ విషయంలో అనుమానం కలిగింది. ఎదితే అనువిధ మహత్ అహమాదయో అండమసృజన్ యదనుగ్రహత అనేటటువంటి పురుష విధోన్వయోత్ర చరమో అన్నమయాదిషు అని అన్నారు. అన్నమయం, ప్రాణమయం, మనోమయం, విజ్ఞానమయం, ఆనందమయం అనే కోశ స్వరూపములతో నీవే ఆ రూపంగా మారిపోయినావు. ఆ స్వరూపాలు నీవు లేకపోతే అవి తయారు కావు అనే మాటలు మీ వల్ల విన్నాను. అయితే పరమాత్మ యొక్క లక్షణం పరిపూర్ణంగా మనం శృతులన్నీ చెబుతుండగా విన్న మాట ఏమిటంటే అసంగమని, చిద్రూపమని, సత్యజ్ఞానానంద స్వరూపమని, సచ్చిదానంద స్వరూపమని, ఇలాగా పరమాత్మ యొక్క గుణ స్వరూపాలన్నీ కూడా కనపడుతున్నాయి కదా. మరి అటువంటి పరమాత్మ వీటన్నిటినీ కూడాను సృజించి విరూపంగా మారిపోయినట్లయితే ఆయనకు ఉన్నటువంటి ఆ ఉత్తమ స్థాయి పోయి తనకు ఏదైనా భంగం ఏర్పడుతుందా అనే ఒక అనుమానం నాకు తగిలింది. అందుకోసం నేను అడుగుతున్నాను అన్నారు. అయితే పరీక్షణ్ మహారాజా, శృతి హృదయం ఏమిటి అంటే వీటిలన్నిటినీ కూడాను సృజించి ఆయన ఆ రూపంతోనే ఉంటాడు అని మాత్రం చెప్పదలుచుకున్నది కాదు. అన్నిట్లలోనూ చివరిలో పుచ్చ స్వరూపాన్ని ఒకటి చెబుతూ ఉంటుంది. అన్ని పురుష విధత్వాన్ని చెప్పి తస్యేదమేవ శర సందక్షిణ పక్ష ఇత్యాదులన్నీ కూడా చెప్పి అయమాత్మ ఇదం పుచ్చం ప్రతిష్ట అంటూ ఇలాంటి ప్రచోడ పుచ్చం ప్రతిష్ట అని అంటూ ఉంటుంది. చివరిలో బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అని చివరిలో ఉంటుంది. అదిగో అది తన యొక్క స్వరూపం. దీంతో సంబంధించినప్పటికీ కూడాను దీని గుణదోషాలు ఏమీ అంటకుండా సాక్షి రూపంగా ఉంటూ వీటిని ఆ రూపంగా తయారు చేసినటువంటి స్వరూపమే కానీ అంత మాత్రం చేత పరమాత్మకి ఎటువంటి సంసర్గం కానీ జడమైనటువంటి అనాత్మ పదార్థం లేనటువంటి పంచకోశముల యొక్క గుణదోషాలు అంటటం కానీ అవేమీ ఉండవు. అసలు ఇదంతా చెప్పడంలో ఉద్దేశం ఏంటంటే శాఖాచంద్రన్యాయం చేత స్వయంగా సాక్షాత్తు పరమాత్మ స్వరూపాన్ని నువ్వు చెప్పడం సాధ్యం కాదు కాబట్టి ముందు అన్నమయ కోశం, తర్వాత ప్రాణమయ కోశం, మనోమయ కోశం, ఆ రూపంతో ముందు నువ్వు ఒక రకమైన భావన మనసులోకి తెచ్చుకో. క్రమంగా చివరికి బ్రహ్మభిక్షం ప్రతిష్ట అనే పదార్థాన్ని, బ్రహ్మతత్వాన్ని చెప్పదలుచుకుని శాఖాచంద్ర న్యాయం చేత చెప్పడం కోసమని ఇదంతా చెబుతోంది. కానీ ఇది చెప్పడంలో ఉద్దేశ్యం కాదు. చంద్రుణ్ణి చూపించదలుచుకున్నటువంటి వాడు కొమ్మను చెప్పడంలో ఉద్దేశ్యం
కొమ్మను చూపించాలని కాదు, కొమ్మ ద్వారా వాడికి చంద్రుని చూపిస్తే కొమ్మ చూడటం సంగతి మనకు తర్వాత సంగతి అట్లా ఉంటుంది. అలాంటి దృష్టితో ఇక్కడ ఈ పంచకోశాలని అన్నింటినీ కూడా నిరూపించడం జరిగింది అని చెప్పారు. అందుకోసమనే చివరిలో యత్ సదసతఃపరం త్వం, నీవు సదసత్తుల కంటే పరపదార్థం పరమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి స్వరూపం కదా ఓ పరమాత్మ. అత యదేషు అవశేషమృతం, ఏషు అవశేషమృతం, అవన్నీ నిరాకరించగా చివరికి మిగిలేది ఏమిటంటే అవశేషం. ఋతం సత్యం, అది అవశేషం, అది నీవు అని చివరిలో ఆ మాట కూడా చెప్పింది. కాబట్టి చూస్తే ఈ వ్యాఖ్యానం అంతా కూడా పరమాత్మ స్వరూపాన్ని చెప్పడం కోసం ఎన్నో తిప్పలు పడి వీటిని కూడా నిరూపించడం కోసం చాలా పెద్ద ప్రయత్నం చేసిన తైత్రీయ ఉపనిషత్తు. ఏమండి, ఇంత కష్టమైనటువంటి విషయాన్ని తెలుసుకోవడం కష్టమేమో అనిపిస్తోంది. ఏదైనా సులభశైలిలో మరో మార్గాంతరంతో పరమాత్మని తెలుసుకునేందుకు ఏదైనా ఉపాయాలుంటే చెప్పవలసింది అని ఒక ఉపాసనా మార్గం. పరిపూర్ణంగా వీటిని అన్నిటినీ నిషేధిస్తే పరిశేషించినటువంటిది ఒక ఆత్మస్వరూపం అని చెప్పడం అనేది చాలా గొప్ప స్థాయిలో చెప్పినటువంటి మాట. అది అందుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. సుఖయోగీంద్ర, తమరు ఏదైనా మరో మార్గాంతరం శృతి గీతల్లో చెప్పినటువంటి విధానాన్ని బోధించవలసిందిగా కోరుతున్నాను అని పరీక్షన్ మహారాజు గారి కోరిక మేరకు మాట్లాడుతూ, ఉదరముపాసతే ఋషివర్త్మసు కూర్పదృశ అని అంటున్నారు. కొంతమంది ఉన్నారే, వాళ్ళు ఉపాసనా మార్గంలో పడుతున్నారు. ఋషివర్త్మసు, మహర్షులు వారు ఆచరించినటువంటి సంప్రదాయ ప్రకారంగా ఆ మార్గాలలో వాళ్ళు కూర్పదృశ అన్నారు. కూర్పదృశ అంటే వాళ్ళు శర్కరాక్షుడనే మహర్షుల యొక్క కుమారుడని, స్థూల దృక్కులని దానికి అర్థాలు. అంటే ఈ దానికి అర్థం ఏమిటి అంటే ఉదరముపాసతే అని అంటున్నారు. ఉదరం అనేటటువంటిది మామూలుగా మనం పొట్ట అని అంటుంటాం కదా. ఇక్కడ నాభికి సమీపంలో జఠరాగ్ని కూడా ఉండే అవకాశం ఉంది. ఇక్కడ మణిపూరకం ఉంటుంది అని సగుణోపాసనలో షట్చక్రాలని భేదించుకుని కులపథంలో షట్చక్రాలే కులపథాలు. సుషుమ్నా నాడి ద్వారా సహస్రారబద్ధంలోకి వెళ్ళడం అనే యోగికి ఒకనొక ప్రణాళిక ఉంది యోగశాస్త్ర ప్రకారంగా. దాంట్లో మణిపూరకంలోనూ అట్లాగే లేక స్వాధిష్టానంలో కూడాను ఈ రెండింటిని కొన్ని మార్పుతో కొన్ని పాఠాంతరాలు ఉన్నాయి. ఆ మార్గాల ద్వారా హృదయంలోనూ, ఉదరంలోనూ, జఠరాగ్నిలోనూ, చివరిలో శిరస్సు యందు క్రమంగా సహస్రార పద్మంలోకి వెళ్ళి సుషుమ్నా నాడి ద్వారా యోగి బ్రహ్మలోకంలోకి వెళ్తాడు అని ఒక యోగశాస్త్ర ప్రక్రియ ఒకటి ఉంది. దాని ప్రకారంగా శంకర భగవత్పాదులు సౌందర్యలహరిలో మాట్లాడుతూ, మిహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాధిష్టానే హృది మరుతమాకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి భిత్వా కులపథం సహస్రారే పద్మే సహ రహసి పద్యా విరహసే విహరసే అనంటూ షట్చక్ర సుషుమ్నా మార్గాన్ని దాన్ని బోధించారు. చివరికి ఆజ్ఞాచక్రంలోకి వెళ్ళి సహస్రార పద్మంలో శివుడితో ఆమె ఏకాంతంగా ఉండిపోతూ ఉంటుంది అంటూ ఒక ప్రణాళిక ఇచ్చారు. మామూలుగా మూలాధారం, మణిపూరం, స్వాధిష్టానం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం
కొంతమంది, మూలాధారం స్వాధిష్టానం మణిపూరకం విశుద్ధం ఆజ్ఞాచక్రం అని కొంతమంది. ఇలా అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఆ దాంట్లో. సరే, ఇది ఇలా ఉంచు. ఒక్కొక్కటి ఒక్కొక్క తత్వమని. మూలాధారం పృథ్వీతత్వం అని, మణిపూరకం జలతత్వం అని, స్వాధిష్టానం అగ్నితత్వం అని, అనాహతం వాయుతత్వం అని, విశుద్ధం ఆకాశతత్వం అని, ఆజ్ఞాచక్రం మనస్తత్వం అని, ఇలాంటి భావాలన్నీ కూడాను యోగశాస్త్ర ప్రక్రియలో వాళ్ళు చెప్పి వీటన్నిటినీ భేదించుకుంటూ కుండలిని శక్తిని ప్రబోధ చేసి సుషుమ్నామాడి ద్వారా వారు సహస్రార పద్మంలోకి వెళ్ళి ఇలాంటి విధానాన్ని వాడు చెప్పి అలా ఆ మార్గంతో వెళ్ళిన వాడు సూర్యమండలంలోకి చేరుకుంటాడని, పద్మలోకంలోకి వెడతాడని ఇవన్నీ వాడు చెప్తారు. అటువంటి మార్గంలో ఉదరముపాసతేయ ఋషివర్త్మసు పూర్పదృశ, ఈ ఉదరం బ్రహ్మేతి శార్కరాక్ష ఉపాసతే అని శృతులున్నాయి. శార్కరాక్షులని మహర్షులు వాళ్ళు. హృదయం బ్రహ్మ అనే ఆర్నులు. మరో కొంతమంది సుషుమ్నా మార్గంతో వాళ్ళు సహస్రార పద్మంలోకి వెళ్ళడం విషయం చెప్పేవాడు మరో కొంతమంది. ఇంకా కొంతమంది అగ్నిని బ్రహ్మగా భావించి ఆయన ద్వారా పరమాత్మ యందు భావన చేస్తూ తస్య మధ్యే మహానగ్నిర్ విశ్వార్చరు విశ్వతోముఖ. సో అగ్రభుకు ఆయన దాని దగ్గరికి వచ్చినటువంటి దాన్ని అంతటిని కూడా తింటాడని, విశ్వతోముఖుడని, ఆహారాన్ని అంతటిని కూడాను పచనం చేసి అంతటా కూడా పంపిస్తాడని ఆయన్ని భావన చేసేటటువంటి వాడు మరో కొంతమంది, నారాయణోపనిషత్తు చెప్పిన ప్రకారంగా. ఇట్లా రకరకాల ఉపాసనా విధానాలన్నింటినీ కూడాను శృతులు బోధించినాయి. ఎందుకని ఇలాంటి విధానంలోకి రావాల్సి వచ్చింది అని మనం అన్నట్లయితే, వెనక చెప్పినటువంటి మాటల్లో సదసత పరంత్వం అతయదేశు అవశేషమృతం అనేటటువంటి బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనే తత్వాన్ని తెలుసుకోవడం కష్టంగా ఉంటుంది. కాబట్టి మార్గాంతరంలో వీటిని కూడా తెలుసుకోవడానికి అనేక ఉపాసనా మార్గాలన్నిటి కూడాను బోధించారు. దీంట్లో చూడండి, జఠరాగ్నిని అగ్రభుక్కు మనం వేసినటువంటి ఆహారాన్ని అంతటినీ కూడాను ఆయన తీసుకుంటూ ఉంటాడు. తర్వాత దాన్ని మళ్ళీ పచనం చేస్తాడని భగవద్గీతలో అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాన్ దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామ్యం చతుర్విధం అని ఇక్కడ స్పష్టంగా చెప్పారు. స్వాగ్రభుక్కు విభజన్ తిష్టన్ అంటూ నారాయణోపనిషత్తులో కూడా ఆ భావాలన్నీ కూడా అందించారు వాళ్ళు. అటువంటి పరమాత్మ ఇదివరకు మనకి చెప్పినటువంటి వాటిలలో పంచకోశ స్వరూపంగా నువ్వే ఉన్నావు, అయినా ఏమీ దాంతో సంబంధం లేకుండా నువ్వు ఉంటున్నావు అని ఇదివరకు చెప్పినట్టుగా ఇక్కడ వైశ్వానర స్వరూపంతో లోపల ఉంటూ వచ్చినటువంటి ఆహార పదార్థాన్ని అంతటిని కూడాను పచనం చేసి ఈ దేహాన్ని నిలవడం కోసం చేసే ప్రయత్నం నీ మీద ఉంది, నువ్వు చేసుకున్నావు అని అంటూ పచామ్యన్నం చతుర్విధం అంటూ ఈ భగవద్గీతలో ఈ మాటలన్నీ చెప్పారు. నారాయణోపనిషత్తులు కూడా అలాగే ఉంది. అగ్రభుక్ విభజన్ తిష్టం ఆహారం అజర కవి అనే మంత్రంలో ఆయన దాని అంతటినీ భజనం చేసి మళ్ళీ రక్తంగా మాంసంగా శరీరంలో పుష్టినిచ్చి మనకి మన నడవడికి మన యొక్క వ్యవహారానికి అందరికీ కూడాను బలాన్ని శక్తిని ఇచ్చేటటువంటి వాడు లోపల అగ్ని రూపంతో ఉంటున్నాడు పరమాత్మ అని దాంట్లో కనపడుతోంది. ఆయన్ని మనం ఉపాసన చేస్తున్నాం. అది అగ్నే బ్రహ్మ. ఆయన తర్వాత తస్యాశిఖాయా మధ్యే పరమాత్మా వ్యవస్థిత సబ్రహ్మ సశివ సహరిశ్రేంద్ర స్వక్షర పరమస్వరాట్ అనంటూ ఆయన పరమాత్మ స్వరూపం అనే సంగతి నారాయణోపనిషత్తు ఆయనే పరమాత్మని కూడా తర్వాత చెబుతుంది. ఎక్కడ ఉపాసన చేసినా ఎలా ఉపాసన చేసినా సరే చివరికి పరమాత్మ స్వరూపం అనే భావించాలి. కానీ అగ్నితో ఆగిపోవటం కానీ, లేక హృదయం దగ్గర ఆగిపోవటం కానీ, మణిపూరకంలో ఆగిపోవటం కానీ ఇలా ఎక్కడా కూడా ఉండదు.
ఉదరముపాసతేజ అర్షివర్త్మసు పూర్పదృశ పరిసర పద్ధతి హృదయం ఆరుణయోదహరం. పరిసర పద్ధతి, పరిసరం అంటే పరితా సరంతీతి పరిసర నాడ్య, అంతటా కూడా ప్రసరించి ఉంటూ ఉంటాయి. కఠోపనిషత్ చెప్పింది సదంచైక హృదయస్య నాడ్య తాసాం మూర్ధాన విభిన్నశ్రుతైక తయోర్ధమాయన్న మృతత్వమేతి విశ్వంగన్యా ఉత్క్రమణే భవంతి అని. సుషుమ్నా నాడి ఒక్కటే చాలా గొప్పది అన్నమాట. ఆ మార్గంతో యోగి యోగ ప్రభావం చేత మూర్ధస్థానాన్ని భేదించుకుని బ్రహ్మలోకంలోకి పెడతాడు సూర్య ద్వారా అని ఉంది. విశ్వంగన్యా ఉత్క్రమణే భవంతి అని ఉంది. మిగిలినన్ని నాడులు కూడా అన్నింటిలోనూ జీవుడు సంచరిస్తూ ఉంటూ ఉంటాడు. ఎవరైతే సుషుమ్నా మార్గాన్ని కల్పథాన్ని భేదించి ఆ షట్చక్రాలను భేదించి చివరికి సహస్రార పద్మంలోకి వెళ్లి ఆ మార్గాన్ని సుషుమ్నా మార్గాన్ని అవలంబించలేరు. అలాంటి వాళ్ళు మిగిలినటువంటి నాడుల ద్వారా ఏదో మరణాన్ని పొంది ఎక్కడో పెడుతూ ఉంటారు అంటూ మనకి శతంచీకా హృదయస్య నాడ్య తాసాం మూర్ధానం అభినిశ్రుతైగా తయోర్ధ్వాయన్న మృతత్వమేది విశ్వంగన్యా ఉత్క్రమణే భవంతి అని కఠోపనిషత్తు చెప్పింది. వీళ్ళు ఆరుణులు, వీళ్ళందరూ ఆరుణులు అనమాట. వీళ్ళందరూ పరిసర పద్ధతిని వీళ్ళు అవలంబించారు. పరిసర పద్ధతి అంటే సుషుమ్నా మార్గము, ఇదే అనమాట దానికి అర్థం. అయితే ఈ సుషుమ్నా మార్గం ఆరుణులు ఉన్నారే, వాళ్ళు హృదయస్థం దహరం సూక్ష్మం అనాహత చక్రస్థం, హృదయంలో ఉండేటువంటి అనాహత చక్రం, ఆ చక్రంలో ఉండేటువంటి పరమాత్మ స్వరూపాన్ని వాళ్ళు భావిస్తారు. ఇందాక ఉదరమందు వైశ్వానరాగ్ని ఇవన్నీ కూడా భావిస్తూ ఆ రకమైన ఉపాసన వాళ్ళు చేశారు. ఈయన అనాహత చక్రంలో మనస్సు అన్నమాట అక్కడ ఉంటుంది, దాంట్లో పరమాత్మ ధ్యానిస్తూ ఉంటారు. అది హృదయం అంటే అసలు పరమాత్మ ప్రవేశించి ఉండే చోటు, అదే ముఖ్యమైన చోటు. ఆ హృదయాన్ని ఎలా ఉంటుంది, మనం మామూలుగా అంగుష్టమాత్ర పురుషోంగుష్టంచ సమాశ్రిత అంటూ అంగుష్టమాత్రుడుగా హృదయం ఉంటుందని తత్పరిమితమైనటువంటి దాన్ని ఉపాధిగా అక్కడ ప్రవేశించి భాషిస్తూ ఉంటున్నాడు. కాబట్టి పరమాత్మ కూడా అంగుష్టమాత్ర పురుషుడని మనకు ఉపనిషత్తుల్లో అక్కడక్కడ వినపడుతుంటుంది. నారాయణ ఉపనిషత్తులో అంగుష్టమాత్ర పురుషోంగుష్టంచ సమాశ్రిత, అది కఠోపనిషత్తులు కూడా ఈశానో భూతభవ్యస్య స ఏవాశ్వసభూశ్వ ఏతద్వైదతో అంటూ కఠోపనిషత్తు ఇవన్నీ కూడా అలాగే చెబుతున్నాయి. అలాంటి మార్గం హృదయంలో ఆ పరమాత్మ స్వరూపాన్ని వాళ్ళు ధ్యానించడం కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఉంటుంటారు. వాళ్ళది అదొక మార్గం, అందరూ కూడా చేస్తుంటారు. దీన్ని పరిసర పద్ధతి అంటారు. హృదయం నుండి అనంత తవధామ ఉపలబ్ధి స్థానం సుషుమ్నాఖ్యం పరమం తేజ జ్యోతిర్మయం శిరః మూర్ధానం ప్రతి ఉదగాత్ ఉదసర్పతం, మూలాధారం దగ్గర నుంచి బయలుదేరి హృదయ మధ్యంలోంచి బ్రహ్మరంధ్రంలో కూడా వెళ్ళిపోయేటటువంటి స్థితి ఉంది, చూసావా? అలాంటిది చాలా ఉత్తమోత్తమైనటువంటి మార్గం. ఈ మార్గాలన్నింటినీ కూడాను వాళ్ళు అనుసరిస్తూ ఉంటుంటారు, కొంతమంది కొన్ని రకాలుగా. ఎందుకంటే సాక్షాత్తుగా పరమాత్మ స్వరూపాన్ని తెలుసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు ఇలాంటి కొంచెం ఉపాధులను ఆధారంగా చేసుకుని వేట్ల ద్వారా ఆదిత్య ద్వారేణ అమృతత్వం ఏది ప్రాప్నోతి విశ్వంగన్యా ఉత్క్రమణే భవంతి అన్న చోట మాట్లాడుతూ ఆదిత్య ద్వారా ఆ సుషుమ్నా మార్గంతో ఎక్కడికెడతాడు అంటే శిరస్సుని మూర్ధస్థానాన్ని భేదించుకుని ఆదిత్యలోకంలోకి వెళ్ళి తద్వారా క్రమంగా క్రమముక్తిని పొందుతాడు అంటూ వాళ్ళు వ్యాఖ్యానం చేశారు. ఉపాసనా మార్గస్థులకి కర్మ మార్గస్థులకి అందరికీ ప్రాప్తి స్థానం ఆదిత్య మండలం, అక్కడికి పెడతారు. ఆదిత్య మండలాన్ని పొందకుండా వాళ్ళు బ్రహ్మలోకంలోకి వెళ్ళడం అనేది కుదరదు. ఎవరైతే కేవలం పరిపూర్ణమైన నిర్గుణమైన ఆత్మస్వరూపాన్ని జ్ఞానాన్ని పొందుతారో అలాంటి వాళ్ళు ఈ లోకంలోనే ఇక్కడే వీళ్ళు ఈ శరీరంలోంచి బయలుదేరి ఎక్కడికో ఇంకో లోకాంతరానికి వెళ్ళడం అలాంటివేమీ ఉండవని ఇక్కడే
అత్రైవ సన్ బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అని ఇక్కడే బ్రహ్మ పదార్థాన్ని పొందుతారు అంటూ ఉపనిషత్తులు మనకి చెబుతూ ఉంటూ ఉంటాయి. నతస్య ప్రాణ ఉత్క్రామంతి బ్రహ్మైవ సన్ బ్రహ్మాప్యేతి అని అంటుంది బృహదారణ్యకోపనిషత్తు. ప్రాణోత్క్రమణం కానీ ఇవన్నీ కూడాను వాళ్ళకేం ఉండవు మిగతా వాళ్ళలాగాను అని అంటూ ఉంటారు. కాబట్టి ఇలాంటి ఒక దివ్యమైనటువంటి ఏ తత్వాన్ని భావించినా మనం భావించవచ్చు. అగ్నిని వాళ్ళు భావించేటప్పుడు ఆయన సాక్షాత్తు పరమాత్మ స్వరూపంగా వాళ్ళు ధ్యానం చేయాలి. ఆయన చాలా గొప్పవాడని మహాభారతంలో ఆ ఖాండవ వనంలో ఆయన ప్రవేశించినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది బ్రహ్మవేత్తలు ఆ అగ్నితత్వాన్ని గురించి ఎంతో గొప్పగా మహాభారతంలో చెప్పారు. ఆయనకి ఆ సాక్షాత్తు ఆయనే సృష్టికర్తని, ఆయనే స్థితికర్తని, ఆయనే లయకర్తని అంటూ చెబుతారు వాళ్ళు. ఏమండి నిజంగా ఇవంతా కూడా కుదురుతుందా అని మనకు ఒక అనుమానం తగిలే అవకాశం ఉంటుంది. చూద్దాం. ఈ ఉపాసకులు ఇందాక చెప్పినటువంటి తస్యాశిఖాయా మధ్య పరమాత్మ వ్యవస్థిత సబ్రహ్మ శివస్సారి అనేటువంటి నారాయణోపనిషత్తు చెప్పిన ప్రకారంగా ఆయన పరమాత్మ అనేది బోధిస్తోంది. సో అగ్రభుకు విభజంతిష్టం అనే మాట దగ్గర గురించి చూసినట్లయితే ఆయన మనం రోజు ఉపాసన చేయాలి. ఆయన అది జఠరాగ్ని ఉపాసన అన్నమాట. ఆ ఉపాసన చేయటం వలన అది దీప్తిమంతం కావాలి. ఆ అగ్ని మనం దీప్తిగా ఉండేటట్టుగా మనం చూసుకోవాలన్నమాట. దానివల్ల ఏం జరుగుతుంది అంటే మనం వేసిన ఆహారం ఆయన వెంటనే దాన్ని పచనం చేసి దాంట్లో స్థూల సూక్ష్మతమ భాగాలను వేరు చేసి శరీరంలో ఎక్కడికెక్కడికి ఎలాగా ఆ భాగాలను పంపించాలో ఆయన తెలుసుకుని అన్ని నాడుల్లోనూ శక్తి సామర్థ్యాలు ఇచ్చేటటువంటి పని చేస్తుంటాడు అని మనకి ఉపనిషత్తులు మనకు చెబుతున్నాయి. మనమేమనుకుంటున్నామంటే నిన్న మనం అనుకున్నాం కొంతమందితో మాట్లాడుతూ వాళ్ళు కేవలం పరమాత్మ పట్ల ఆసక్తి లేక ధృతైవ శ్వసంతి అసుతృప అంటూ ధృతైవ శ్వసంతి అసుతృప అనంటూ కొలివిలో దగ్గర ఉన్నటువంటి తోలుతిత్తిలాగా ఊరికి నిరుపయోగంగా శ్వాసను విడిచిపెడుతూ ప్రయోజనం లేని జీవనాన్ని నడిపిస్తూ ఉంటుంటారు. పరమాత్మ విముఖులై పరమాత్మ పట్ల ఎటువంటి ఆదరణ, గౌరవం, మర్యాద, ఆయన యందు కృతజ్ఞత లేకుండా ఉన్నటువంటి కొంతమంది అవివేకులు, అజ్ఞానులు అలా ఉంటారు అని అనుకున్నాం. బాగా ఆలోచిస్తే నిన్న చెప్పినటువంటి మాటల్లో ఆ శ్లోకంలో చెప్పిన మాటలు చూసినట్టయితే ఆయన అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ కోశాలు ఆయనే తయారు చేసి ఆ రూపంగా వాటన్నిటిని కూడా మనకు అందించాడు అని మన ఆ వాక్యాల వలన తైత్తిరీయోపనిషత్తు చెప్పిన ప్రకారంగా తద్రూపత్వాన్ని ఆ రూపంగా ఉన్నావు అని చెప్పింది నిన్న. ఆయనకి ఎందుకండి ఈ పనులన్నీ ఏమిటో తెలియదండి. నాకు కారణం ఏమిటో తెలియదు. మనకి నిజంగా ఈ పంచకోశాలు తయారు చేయమని మనం ఎన్నడూ అప్లికేషన్ పెట్టుకోలేదు. మరి ఆయన ఎందుకు చేసి కష్టపడి నానా కష్టాలు పడి వీటన్నిటి చేసి మనకు అందించి ఇచ్చినా ఆయన ఏమీ చేయలేదు ఆయన అంటూ మనం ఆయన నిందిస్తూ ఇలాంటి నిందలు కూడా గురిగిపోయి ఇవన్నీ ఎందుకు చేస్తున్నాడో నాకైతే తెలియదు. సరే, ఏం చేస్తాం. సరే, ఈ ఉపన్యాసంలో చూస్తే ఆయన జఠరాగ్ని రూపంతో ఉండి లోపల అగ్రభుకు విభజంతిష్టం ఆహారం అనేటటువంటి మాటల ప్రకారంగా చూసినట్టయితే మనం ఇచ్చినటువంటి ఆహారం రకరకాలుగా ఉంది. నీళ్లు, ఆహారం, పచ్చికాయలు, కొంతమంది పచ్చికాయలు తింటారు, కొంతమంది వండినవి తింటారు, కొంతమంది కొన్ని జంతువులు ఆహారం కేవలం వాయు ఆహారంగా తినేవి ఉన్నాయి, పాములు మొదలైనవి. కొంతమంది తేజస్ పదార్థం ఆహారంగా తింటారు, సూర్యకిరణాలు ఆహారంగా తినేవాళ్ళు వాలకిల్యాది మహర్షులని వాళ్ళు ఉంటారు. కొంతమంది పచ్చి ఆహారం తింటారు, భూలోకంలో కూడా కొంతమంది అలాంటి వాళ్ళు ఉన్నారు. కొంతమంది వండి పచనం చేసినటువంటి ఆహారాలు తినేవాళ్ళు కొంతమంది ఉన్నారు. అంటే పార్థివం, ఆప్యం, తైజసం, వాయువ్యం 4 రకాల ఆహారాలు తింటుంటారు ఈ జీవులు, జీవరాశి అంతా కూడా ఈ భూలోకంలో.
వీళ్ళ లోపల అందరి లోపల కూడా ఆయన అంతర్యామిగా అగ్ని రూపంగా జఠరాగ్ని రూపంగా ఉంటూ ఎవరు ఏ ఆహారం తీసుకుంటే వాటిని అన్నిటినీ కూడాను మళ్ళీ తిరిగి మళ్ళీ ఆయన ప్రచురం చేయాలి. మళ్ళీ ఆయన ఇప్పటికి ఎన్నిసార్లు పచనం అయింది అంటే మీరు ఏమన్నా లెక్కేసుకున్నారా? తెలియదు. కాదు, నేను చెబుతాను వినండి. ఇప్పుడు మనం ఒకనొక వృక్షం కానీ ధాన్యం కానీ మరొకటి కానీ పదార్థాలు ఆహార పదార్థాలు పొందడం కోసం చేరో విత్తనాలు నాటితే సూర్యకిరణాలు అరుణపాఠం చెబుతుంది. సూర్యో మరీచి మాదత్తే అని మొట్టమొదటి ఒక మరీచి ఒక కిరణం వస్తుంది అని చెబుతుంది. అది అక్కడ ఉత్సూనత్వం, అక్కడ ఒక వేడి, ఒక కాంతి, ఒక ప్రభావం చేత అది విచ్చుతుంది కొంచెం. ఆ రకంగా అది కూడా ఒక తేజస్సు వల్లనే ఆ పని జరుగుతుంది. సూర్యకిరణ సంపర్కం లేకపోతే అది జరగదు. అదొక తేజస్సు. ఆ తేజస్సు క్రమంగా వృద్ధి చెంది పెద్దదైపోయి పండు దాకా తీసుకొస్తుంది. ఆ పండు ఆ తేజస్సు వల్లనే మళ్ళీ ఆ సూర్యకిరణాల వల్లనే అది ఆ కాంతికి ఆ తేజస్సుకి అది పండుతుంది అనమాట. కాయ అవుతుంది. కాయగా తినేవి కొన్ని ఉంటాయి, పండ్లుగా తినేవి కొన్ని ఉంటాయి. వాటిని తీసుకొచ్చి మళ్ళీ నువ్వు గిన్నెలో ఇక్కడ మరి భౌతికాగ్ని దగ్గర మన ఇంట్లో గృహంలో మనం కోసి ముక్కలు చేసి మళ్ళీ వండుతున్న రెండో వంట. దీని తర్వాత తిన్న తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన మళ్ళీ దీనంతటిని పచనం చేసి మళ్ళీ తిరిగి శరీరంలో పుష్టిని కలుగజేస్తున్నాడు మూడో వంట. అసలు ఈయనకి ఏం పని అండి ఈ పని? అసలు మొట్టమొదట్లో ఆ సూర్యుడి కిరణం ద్వారా దానికి ఒక ఉచ్చూనత్వం, ఒక వేడి రావటం, ఊష్మ అంటారు సంస్కృతంలో దాన్ని. ఆ స్థితిని తీసుకొచ్చి దాన్ని మనకు అందించడం కోసం ఆ పంటని బయటకు తీసుకురావడం కోసం చేసే ప్రయత్నం అయింది. అది ఏమైనా తెలుసా మీకు? దేవుడు లేడు అంటాం ఒకటే తెలుసా? సరే, ఏమో నాకు తెలియదు ఆ విషయం. తర్వాత మళ్ళీ తిరిగి ఆ కాంతి నువ్వు ఒకవేళ అలాగా కాకపోతే నీ ఇంట్లో నీవు ఉండేటటువంటి అపార్ట్మెంట్ మధ్యలో నువ్వు విత్తనాలు వేసి కాస్త మట్టి పెట్టి ఒక మొక్క పెట్టి దాంట్లోంచి చెట్టు వచ్చి పండు వస్తుందని నువ్వు ప్రయత్నాలు చేసి చూడు, వస్తుందేమో నేను చూస్తాను. ఏంటి వచ్చేది? ఏం రాదు. ఆ సూర్యకిరణం కాంతి దానికి ప్రసరించాలి, ఆ తేజస్సు దాంట్లో ప్రవేశించాలి. అదే చెట్టుని చేస్తుంది, పండు చేస్తుంది, అది కాయగా తయారు చేస్తుంది. దాని తర్వాత మళ్ళీ భౌతికాగ్నితో వండుతున్నావు. కొంతమంది వండకుండా తినేవాళ్ళు ఉన్నారు. నా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన మళ్ళీ పచనం చేయాలిగా. అది మందగించిందనుకో, వాడు మందాగ్ని అంటారు. వాడికి ఇంకా ఆకలి ఉండదు, పెట్టింది పెట్టినట్టుగానే ఉంటుంది. ఇంకా వాడికి మధ్యాహ్నం అన్నం అక్కర్లేదు, సాయంకాలం అక్కర్లేదు. 4 రోజులు అయిన తర్వాత ఇంతే సంగతులు, టెలిగ్రాములు, టెలిఫోన్లు. ఇంకంతకంటే వాడు బతకడు. లోపల ఆయన ఉండి లోపల అహం వైశ్వానరు భూత్వా ప్రాణదాన్ని దేహమాశ్రిత. పాపం ఈ వంట వాడు చేసే పనులన్నీ ఆయన ఇవన్నీ ఎందుకు చేస్తున్నట్టో తెలియదండి. దాంట్లో కూడా మళ్ళీ తుక్కు, చెత్త, బండ, లావుగా ఉన్నవన్నీ వేరు చేసి సారాంశాన్ని మళ్ళీ మనకి బుద్ధికి, ఇంద్రియాలకి పోషణ కోసం ఇస్తాడట. చాలా పెద్ద ప్రక్రియ అన్నమాట అది. అది మన వల్ల బుద్ధికి కూడా అందేది కాదు, అది అని చేస్తాడని దాంట్లో కనపడుతోందండి. తర్వాత మరి ఇంత ప్రయత్నాలు ఆయన చేస్తుంటుంటే మరి దీన్నన్నింటినీ కూడాను మీరు ఆయన్ని ఏమనాలి? మనం పరమాత్మని. ఇది కూడా ఉట్టిదేనండి, మీరు చెప్పేదంత తప్పు. మీకు పని లేదు, ఏదో చదువుకున్నారు, మీ గురువులు ఏదో చెప్పారు, అదే మీరు చెబుతున్నారు మా అందరికీ. కాబట్టి మేము ఎవరున్నామో ఏదో లోపల తింటున్నాం, అది ఏమవుతుందో మనకు తెలియదు. సాయంకాలం మళ్ళీ ఆకలి అవుతుంది, మళ్ళీ తింటున్నాం అంతే. అంతకంటే నేను ఒప్పుకోన్నారు వాడు. శ్వాస అది చెప్పడం మనం ధృతైవ శ్వసంతి అనుసృత వాళ్ళు నాస్తికులు కదయ్యా అన్నమాట. సరే, అదే కనుక వాళ్ళకి 2 రోజులు ఆకలి లేకుండా ఆహారం తినకుండా ఉంటే ఒప్పుకుంటారు. ఒప్పుగా ఏం చేస్తాడు? డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. ఆయన ఎక్కడ చూసి నువ్వు మందాగ్ని, నీ అగ్ని ప్రజ్వలించట్లేదు, జఠరాగ్ని, అది ప్రజ్వలించడానికి మందులు ఇవ్వాలి, మందులు ఇస్తాను. అది ప్రచురించినట్టయితే తిన్న ఆహారం పచనం అవుతుంది. అప్పుడు దాన్ని ఆమో అంటారు, దాన్ని ఆమవాతం అంటారు దాని పేరు. ఆయుర్వేద డాక్టర్లు అయితే. ఇంగ్లీష్ డాక్టర్లు ఏం పేరు చెబుతారో నాకు తెలియదు. కాబట్టి ఆ రకమైనటువంటి దానికి వాళ్ళు ఏదో మందులు ఇచ్చి దాన్ని జఠరాగ్ని మళ్ళీ ప్రజ్వలింపజేసి తర్వాత క్రమంగా వీడు
తింటూ ఉంటాం, ఇలా జరుగుతుంది. ఇంత ప్రక్రియ అంతా కూడా కనపడుతూ ఉంటుంటే దహరం అరుణయో దహరం తత ఉదగా అనంత శివధామ శిరః పరమం పునరిహయస్తమేచ్చ నపతంతి మృత్యుం కృతాంతముఖే. ఎవరైతే ఈ రకంగా ఇప్పుడు చెప్పినటువంటి ఉపాసనా విధానాలు అవి ఉదరాగ్నిని, అలా మనస్సు ఎందు పరమాత్మ స్వరూపాన్ని, అగ్ని ఎందు పరమాత్మ ధ్యానము, సుషుమ్నా నాడి ద్వారా చివరిలో భేదించుకుని బ్రహ్మలోకంలోకి వెళ్ళటం ఎవరైతే వెడతారో పరమాత్మ అనంత తపధామ, ఆ సుషుమ్నాఖ్యం ధామ అది నీదయ్యా. శిరః పరమం, శిరస్థానంలోంచి పై కడతాడు. పరమం పునరిహయ సమేచ్చ, ఎవరైతే మూలాధారంలో మొట్టమొదట్లో కుండలిని శక్తిని ప్రబోధ చేసి సుషుమ్నా మార్గంతో బయలుదేరి అక్కడి నుంచి చక్రాలన్నీ కూడా అనాహతం, విశుద్ధం, ఆజ్ఞాచక్రం వీటన్నిటికీ భేదించుకుంటూ సహస్ర పద్మంలోకి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ దాంట్లోంచి మరి మూర్ధనాన్ని భేదించుకుని చివరికి బ్రహ్మలోకంలోకి వెళ్ళేటటువంటి వాడు ఉన్నాడే, నపతంతి కృతాంతముఖే, వాడు మళ్ళీ తిరిగి కృతాంతముఖంలో మృత్యుముఖంలోకి వాడు రాడు, బ్రహ్మలోకంలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఉండి అక్కడితో పరమాత్మతో ఉండి ఆ తర్వాత మోక్షాన్ని పొందుతాడు సగుణోపాసన. ఈ రకమైనటువంటి ఉపాసనా విధానాన్ని కూడా మనం ఆచరించవచ్చు. నిన్న చెప్పినటువంటి మాటల్లో చూస్తే మరీ పంచకోశాలకు అతీతమైనటువంటి స్వరూపం ఏదైతే ఉంటుందో బ్రహ్మపుచ్చం ప్రతిష్ట అనంటూ యస్సదసత పరంత్వం అథయదేషు అవశేషమృతం అనే మాట అర్థం కావటం లేదు అని కదా అన్నాడు పరీక్షణ్ మహారాజు. మహారాజా, ఒకవేళ ఓ పంచి ఉదరముపాసతే ఋషివర్త్మసు కూర్పదృశ పరిసర పద్ధతి హృదయమారుణయోదహరం తత ఉదగాదనంత తవధామ శిర పరమం పునరిహయస్తమేచ్చ నపతంతి కృతాంతముఖే. ఈ రకమైనటువంటి ఉపాసనా మార్గాల ద్వారా క్రమముక్తి చివరిలో చెప్పినటువంటి దాన్ని ఆ రకంగా వెళ్ళి అక్కడ కొంతకాలం వేదాంత విచారం చేసి ఎప్పటికైనా జ్ఞానాన్ని మోక్ష, ఆ సిద్ధాంతాన్ని నువ్వు ఈ లోకంలో ఉండు, బ్రహ్మలోకంలో ఉండు, మరో లోకంలో ఉండు, ఏ లోకంలోకి వెళ్ళు, ఇది తప్పదు నీకు. లేదు ఈ లోకంలో చేసుకున్నావా అతస్య ప్రాణోత్క్రామంతి, వాడి ప్రాణోత్క్రమణే మన దగ్గర నుంచి అసలు ఆలోచించుకో, ఏది బాగుంటుందో చూసుకో, దాని ప్రకారంగా నువ్వు కృతార్థవలసిందిగా కోరుతున్నాను అనుకుంటూ పరీక్షణ్ మహారాజు గారికి శృతిగీతలు చెప్పినటువంటి అధ్యాత్మ విద్యలో ఉత్తమ స్థానమైనటువంటి ఉపాసనా మార్గాన్ని, కేవలం నిర్గుణోపాసనా మార్గాన్ని అంతటినీ కూడాను పరీక్షణ్ మహారాజు గారికి శుకయోగేంద్రుడు ఈ విధానంగా మనకు తెలియజేశారు.